గురూజీ వరంగల్ నుంచి తిరుపతి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి తిరుపతి గారు. నేను నా పేరు తిరుపతి మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు సార్ తప్పకుండా అండి. మీ నక్షత్రం తెలుసా? నక్షత్రం తెలియదు మేడం. నా డేట్ ఆఫ్ బర్త్ తెలుసు, 6/7/68 మేడం. 6/7/1968. 68. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. గురూజీ నమస్కారం సార్. నమస్తే. నా పేరు తిరుపతి సార్. తిరుపతి గారు మంచిర్యాల నుండి తెలుపులో షాప్ పెట్టిన, హార్డ్వేర్ షాప్ సార్. ఓకే ఓకే. అక్కడి నుండి భూపాలపల్లి నేను ఇల్లు కట్టిన, అప్పటి నుండి గొడవలు అవుతున్నాయి సార్. ఎక్కడ ఎవరెవరికి గొడవలు జరుగుతున్నాయి? గొడవలు జరుగుతున్నాయి. 3 years అవుతుంది. అక్కడి నుండి ఇల్లు వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చేసి మళ్ళీ మంచిర్యాల వచ్చినాం. ఇక్కడే సెటిల్ కావాలనుకుంటున్నాం సార్. మాకు గొడవలు జరగకుండా సెటిల్ కావాలని పరిష్కారం. మంచిది మంచిది, అలాగే ఉండండి, పరిష్కారం ఇస్తాను. ఓకే, బిజినెస్ అంతా బాగా జరుగుతుందా? ఇప్పుడు బాగానే, మామూలుగా మీడియం. ఓకే ఓకే, రైట్. ఏదో మూడో పాయింట్ ఇది హార్డ్వేర్ షాప్ నాది. 3వ పాయింట్. ఓకే ఓకే, ఫస్ట్ నుంచి 3rd పాయింట్ లో ఉన్నారు. 3rd పాయింట్ లో ఉన్నా. ఇప్పుడు ఇదే పర్మనెంట్ కావాలి అనుకున్నారు? పర్ఫెక్ట్ కావాలి. ఇక్కడ నేను ఇక సెటిల్మెంట్ కావాలనుకుంటాను. మళ్ళీ స్వస్థలానికి వచ్చిన, మాకు స్వస్థలాన్ని ఇక్కడ ల్యాండ్ తీసుకొని సెటిల్మెంట్ అవుదాం అనుకుంటాను. ఓకే, స్వక్షేత్రంలోనే ఉండండి, అదే బాగా వచ్చేస్తుంది. నేను దానికి కొన్ని పరిహారాలు చెప్తాను, చేయండి. మీరు ఒక భూమి వ్యవహారంలో లాభం లభించాలి, నేను బిజినెస్ చేసే దాంట్లో మంచిగా అభివృద్ధి కావాలి, ఏ గొడవలు రాకూడదు నా జీవితంలో అని తెలుసుకుంటూ మీరు ప్రతి గురువారం రోజు దగ్గరలో ఎక్కడైనా ఔదుంబర వృక్షం అంటే మేడి చెట్టు, ఆ మేడి చెట్టు మొదల్లో విప్ప నూనె, నెయ్యి, ఆవాల నూనె 3 మిక్స్ చేసినది మిశ్రణం చేసి ఆ మొదల్లో వెలిగించి రావాలి. ఎక్కడ? ఒక మేడి చెట్టు మొదల్లో. దీనికి ఒత్తులు కూడా అంతే, ఏదైనా ఒత్తులు మీరు పత్తితో చేసిన ఒత్తులు వేసుకుంటే చాలు. ఇలా ఒక 16 గురువారాలు చేసుకోండి. ప్రతి సోమవారం ఉదయం 7:30 నుంచి 9 లోపు సోమవారం శివాలయంలో రాహుకాలంలో నువ్వులతో దీపం వెలిగించండి 16 వారాలు. శనివారం రోజు గోమాతకి, మీకు దగ్గరలో ఎక్కడైనా గోమాత ఉంటే గోమాతకి వెళ్ళి ఏదైనా పలహారం తినబెట్టి 5 ప్రదక్షిణలు చేసుకొని రాండి. ఇంత చాలు. 16 వారాలు చక్కగా చేసిందైతే త్వరలోనే మీరు అనుకోవన్నీ జరుగుతూ ఉంటుంది. ప్రాబ్లం అయితే ఏం లేదు, మంచిదవుతుంది. నమస్తే. తిరుపతి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ కార్తీక మాసంలో ఎలాంటి దీపాలు వెలిగించాలో వివరిస్తున్నారు. కార్తీక మాసం అంటే విశేషంగా కార్తీక మాసంలో మనం దీపాలు, ఒత్తులు ఇవన్నీ కామన్, అందరూ వెలిగిస్తూ ఉంటారు. అయితే మనకి ఏది వచ్చొస్తుంది, మనకి ఏదైతే అవసరం ఉందో దాన్ని చేయడం చాలా మంచిది. అంటే ఇంట్లో ఈ పసుపు ఒత్తులు, కుంకుమ ఒత్తులు, పన్నీర్ ఒత్తులు ఇవన్నీ ఉంటాయి. వీటిలో మీకు ఏదైనా వాడుకోండి, ప్రాబ్లం లేదు. అయితే మనకు అవసరానికి తగినట్టుగానే మనం వాడుకోవాలి. ఇప్పుడు ధనలక్ష్మి అనుగ్రహానికి, మహాలక్ష్మి అనుగ్రహానికి ఎక్కువగా మనము ఆవాల నూనెతో ఉపయోగిస్తాం. ఈ ఆవ నూనె వాడడం వలన చాలా ఉపయోగం. అంటే లక్ష్మి ఆకర్షణ, ఇది కుబేర ఆకర్షణ. ఎవరు? మనకి ఇప్ప నూనె అంటే బిజినెస్ బాగా జరుగుతుంది, రావాల్సిన డబ్బులు వస్తుంది, ఇవన్నీ ఉంటుంది. అయితే ఇంటిని 1000 కోట్లు బిజినెస్ చేసిన ఇంట్లో ₹1 లేకపోతే ఆ ఇంట్లో ₹1 కూడా మిగులుతా లేదు అంటే అతనికి దారిద్రం ఉంది, ఏదో దరిద్రం వలన అతను జీవితంలో కష్టపడుతున్నాడు, డబ్బులు వస్తుంది కానీ అతను అనుభవించలేడు అనే దాన్ని చూపిస్తూ ఉంది. అదే అలాంటి సమయంలో ఈ ఒక ఆవాల నూనెతో దీపం వెలిగిస్తూ వస్తూ ఉంటే ఆ వచ్చిన డబ్బు మిగులుతుంది. అంటే ఇంట్లో ఉన్న దారిద్రం దూరం అవుతుంది, ధనలక్ష్మి అనుగ్రహం, లక్ష్మి కటాక్షం మనలో లభిస్తూ ఉంటుంది అనేది.